హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ ఆస్టియో ఆర్థరైటిస్. మనకి ఆర్థరైటిస్లు చాలా ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాగ చాలా రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఈ మోకాల నొప్పులు, మోచేయి నొప్పులు, స్మాల్ జాయింట్ పెయిన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటికి రీజన్ ఏంటి, ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్కి రీజన్ ఏంటి, దానికి ఫిక్స్ ఏంటి, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడబోతున్నాను. అయితే వీడియో టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే గత కొన్ని రోజులుగా చెప్పాలంటే గత ఆల్మోస్ట్ 10 డేస్గా వాట్సాప్ రెస్పాన్స్లు చాలా డిలేలో వస్తున్నాయి మీకు. అండ్ కొంతమందికి ట్రీట్మెంట్ ప్లాన్స్ కూడా చాలా డిలేస్లో వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీ, అంటే ఎవరైతే వాట్సాప్ సపోర్ట్ ని హ్యాండిల్ చేస్తుంటారో ఆవిడ కొంచెం లాంగ్ లీవ్ మీద వెళ్ళాల్సి వచ్చింది. సో అందువల్ల ఈ సడన్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ లీవ్ అవ్వడం వల్ల ఇది హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. యాక్చువల్లీ రేపటి నుంచి ఒక కొత్త ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా మాతోటి జాయిన్ అవ్వబోతున్నారు. సో ఆవిడ సపోర్ట్ కూడా ఉండడం వల్ల కొంచెం రేపటి నుంచి వాట్సాప్ రెస్పాన్స్ అన్నీ కొంచెం ఫాస్ట్గా వస్తాయి. అండ్ ఈ వీకెండ్ కల్లా యాక్చువల్గా ఈరోజు రేపట్లో ఫినిష్ చేసేద్దాం అనుకున్నాం, బట్ చాలా ఉన్నాయి రెస్పాన్స్లు ఇవ్వాల్సినవి. సో వీకెండ్ కల్లా అట్ ఎనీ కాస్ట్ మేము మొత్తం అందరికీ కూడా రెస్పాన్స్లు ఇవ్వడం, అలాగే ట్రీట్మెంట్ ప్లాన్స్ పంపించడం వితౌట్ ఫర్దర్ డిలే ఈ వీకెండ్ కల్లా మొత్తం అందరికీ కూడా వచ్చేస్తాయి రెస్పాన్స్ అన్నీ కూడా. ఈరోజు కూడా చాలామందికి రెస్పాన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండు అవతలండి ఇలాగ వీకెండ్ కల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం యాక్చువల్లీ. సో ఈ విషయాన్ని దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అదేంటి సంగతి. సో వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? బేసిక్గా ఆర్థరైటిస్ అంటే ఏంటి? జాయింట్స్ మధ్యలో ఇన్ఫ్లమేషన్, అది పెద్ద జాయింట్స్ అయి ఉండొచ్చు, అంటే పెద్ద బోన్స్ మధ్యలో ఉండే స్మాల్ జాయింట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే స్మాల్ జాయింట్స్ అయి ఉండొచ్చు, అంటే మీకు వేళ్ళ మధ్యలో ఈ స్మాల్ జాయింట్స్ ఇక్కడ కూడా అయి ఉండొచ్చు. అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్నే ఆర్థరైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? తెలుగులో సింపుల్గా చెప్పాలంటే వాపు ఉంటే, అంటే మీకు జాయింట్స్ మధ్యలో, బిగ్ జాయింట్స్ మధ్యలో కానీ స్మాల్ జాయింట్స్ మధ్యలో కానీ ఎక్కడైనా సరే బాడీలో రెండు బోన్స్ మధ్యలో ఆ జాయింట్స్ దగ్గర వాపు ఉంది అంటే దానిని ఆర్థరైటిస్ అంటారు. ఈ వాపు ఉండడం అంటే ఇన్ఫ్లమేషన్ ఉండడం అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులో చూసుకుందాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో బోన్స్ అంతా నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవడం వల్ల ఈ బోన్స్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ బోన్స్ జాయింట్స్ మధ్య అటాక్ చేయడం వల్ల అక్కడ వాపు అనేది ఏర్పడి అప్పుడు మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. గౌట్ విషయానికి వస్తే గౌట్ అనేది ఆటో ఇమ్యూన్ కాదు. ఇది ఒక డిఫరెంట్ రీజన్ వల్ల, అంటే మీ బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫార్మాట్లో మీ జాయింట్స్ మధ్య పేరుకుపోయి ఆ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల ఈ జాయింట్స్ మధ్య ఇన్ఫ్లమేషన్ పెరిగి అప్పుడు వచ్చే పెయిన్స్ని గౌట్ పెయిన్స్ అంటాం. యాక్చువల్లీ గౌటీ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. అయితే ఈ వీడియో టాపిక్ మెయిన్లీ వీటి గురించి కాదు, మెయిన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? చాలామంది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వీర్ అండ్ టియర్, అంటే మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, అంటే మనం బాడీని అంటే ఎక్కువ హ్యాండ్స్ ఎక్కువ పని చేసేసి అలా యూజ్ చేయడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్ అనుకుంటారు. చాలా సంవత్సరాల నుంచి చాలామంది అలాగే అనుకుంటారు. ఇప్పటికీ కూడా డాక్టర్స్ అదే చెప్తుంటారు. వీర్ అండ్ టియర్ అంటే మీకు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు జాయింట్స్ అరిగిపోయినాయి అదే అంటారు. యాక్చువల్లీ జాయింట్స్ అరిగిపోయినాయి అనేది కరెక్టే, కానీ జాయింట్స్ అరిగిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి మీకు నొప్పులు వస్తున్నాయి అది కరెక్టే, కానీ జాయింట్స్ అరిగిపోవడం అనేది మీరు ఎక్కువ పని చేయడం వల్ల, ఎక్కువ నడవడం వల్ల, ఎక్కువ గేమ్స్ ఆడడం వల్ల జరగదు. జాయింట్స్ అరిగిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? మీ జాయింట్స్, మీ బోన్స్కి జాయింట్స్కి సరైన న్యూట్రిషన్ అందనప్పుడు అప్పుడు మాత్రమే మీ జాయింట్స్ అరిగిపోతాయి. ఇది
ఏ ఏజ్ గ్రూప్‌లోనా జరగొచ్చు. షాకింగ్‌లీ నేను నిన్ననే ఒక 13 ఏళ్ల పాపకి ఇలాగ షోల్డర్ జాయింట్స్ అరిగిపోవడం మళ్ళీ ఏదో ఇంకా వేరే రీజన్ వల్ల కాదు. షోల్డర్ జాయింట్స్ అరిగిపోయి ఆ పాపకి ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడుతూ రావడాన్ని గమనించాను యాక్చువల్లీ. సో, అంటే ఈ కాలంలో అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ బోన్స్ అనేవి అరిగిపోవడం జరుగుతుంది. 20స్‌లో ఉన్న వాళ్ళకి, 30స్‌లో ఉన్న వాళ్ళకి, అసలు ఒకప్పుడు 70స్, 80స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాయింట్స్ అరిగిపోవడం అనేది జరిగేది. ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళ ఫుడ్ అబ్జార్ప్షన్, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ తగ్గడం. సో, మనం తింటున్నా కూడా దాని అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్‌గా లేక వయసు రీత్యా అలాగా జాయింట్స్ ఇన్‌ఫ్లమేషన్ రావడం, బోన్స్ అరిగిపోవడం ఇలా జరిగేది. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేదు. ఏ ఏజ్ గ్రూప్‌లో అన్నా సరే వచ్చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఆఫ్‌కోర్స్ రీజన్ ఏంటి? న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ లేకపోవడం. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఎందుకు లేదు? ఎందుకు ఉండట్లేదు? మనం తిన్నది మీరు ఎంత అద్భుతమైన ఫుడ్స్, హై క్వాలిటీ ఫుడ్స్, హైలీ ఎక్స్‌పెన్సివ్ ఫుడ్స్, అద్భుతమైన మీరు బాగా రీసెర్చ్ చేసి ఇది బోన్స్‌కి చాలా మంచిది అనుకుని తింటున్న ఫుడ్స్ తిన్నప్పటికీ కూడా దాని కాంటెంట్, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ బాడీకి వంట పట్టకపోతే, అంటే ఆ న్యూట్రిషన్ బాడీకి చేరకపోతే, బోన్స్‌కి చేరకపోతే మీ బోన్స్ అరిగిపోతూనే ఉంటాయి. ఎంత అద్భుతమైన ఆహారం తీసుకున్నా కూడా. అది ఏ ఏజ్‌లో అయినా కూడా 20స్‌లో, 30స్‌లో రెగ్యులర్‌గా మా దగ్గరికి బోన్స్ అరిగిపోయే జనాలు వస్తున్నారు. సో, ఎందుకు? ఇది ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేక. ఎందుకు ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండట్లేదు? డైజెషన్ ఇష్యూస్. చాలామంది విషయంలో హెచ్ పైలోరీ ఉండడం. ఈ హెచ్ పైలోరీని చాలామంది డాక్టర్స్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అది వాళ్ళు ఇప్పుడు చూడండి 80% మందిలో ఒక జబ్బు ఉందంటే, 80% మందిలో జబ్బు ఉంది కాబట్టి మేము జబ్బుని కింద కన్సిడర్ చేయం అంటే అది కరెక్టా అది? తప్పు. అది నిజం కాదు. అది అలా కాదు. అలా వదిలేయకూడదు. మనం 80% మంది కూడా అవేర్‌నెస్ కలిగించాలి. చూడండి మీ బాడీలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని మనం ఫిక్స్డ్ చేయాలి. దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఎరాడికేట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మళ్ళీ బాడీలోకి రాకుండా సరైన లెవెల్‌లో మీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మీ లైఫ్ స్టైల్ ఉండాలి. మీ డైట్ ఉండాలి. మీరు చేసే వర్కౌట్స్ ఉండాలి. అప్పుడు మీకు స్టమక్ యాసిడ్ బాగా పెరిగి మళ్ళీ హెచ్ పైలోరీ రాదు అన్న అవగాహన కల్పించాలి. దాని బదులు ఏం జరుగుతుంది? హెచ్ పైలోరీనా 80% పేషెంట్స్‌లో హెచ్ పైలోరీ 80% జనాభాలో హెచ్ పైలోరీ ఉంటుంది కాబట్టి దీన్ని మేము జబ్బు కింద కన్సిడర్ చేయం లైట్ అని ఏదైతే డాక్టర్స్ చాలా తేలిగ్గా దీన్ని తీసి పడేస్తున్నారో నిజంగా అది చాలా చాలా పాపం చెప్పాలంటే. వాళ్ళు చేస్తుంది ఏంటంటే సమాజానికి ఒక రకమైన ద్రోహం చేస్తున్నట్టు అవుతుంది. ఈ సమాజం యొక్క హెల్త్ మొత్తం పాడైపోయేలాగా వాళ్ళు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు హెచ్ పైలోరీ చాలా నార్మల్ కదా అని అనుకుంటున్నారు యాక్చువల్లీ. నార్మల్ కాదు. హెచ్ పైలోరీ అనేది కొద్ది మొత్తంలో ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఉన్నా కూడా దాన్ని ఫిక్స్ చేయాలి. చాలా అతి కొద్ది మొత్తంలో ఉండి ఏ విధమైన డైజెషన్ లేకపోతే దాన్ని మనం లైట్‌గా తీసుకోవచ్చేమో గానీ, నిజానికి ఎంత మొత్తంలో ఉన్నా కూడా హెచ్ పైలోరీ అనేది నిజానికి కరెక్ట్ కాదు. దాన్ని కంప్లీట్‌లీ ఎరాడికేట్ చేయడం అనేది కరెక్ట్ సొల్యూషన్ యాక్చువల్లీ. ఎనీవే అనేక మంది మేము హెచ్ పైలోరీ కోసం అంటే ఎండోస్కోపీకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఎండోస్కోపీ విత్ ఆర్‌యుటీ చేయమని మేము ప్రిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళు మీ ఎండోస్కోపీ చేస్తున్నారు ఆర్‌యుటీ చేయట్లేదు చాలామంది పేషెంట్స్‌కి అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎండోస్కోపీ చేసాం అంత క్లియర్‌గా ఉంది మీకేమీ హెచ్ పైలోరీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు మాకు ఎక్కడ ఏం కనిపించలేదు అంటున్నారు. ఇలా అన్న వాళ్ళు మాకు మళ్ళీ ఆ రిపోర్ట్ పంపించి మేము హెచ్ పైలోరీ టెస్ట్ వాళ్ళు చేయనన్నారు లేదన్నారు అని అంటే ఇది స్కామ్ అండి. వాళ్ళు అలాగే అంటారు కానీ మీరు చేయించాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎండోస్కోపీ విత్ ఆర్‌యుటీ చేస్తే ప్రతి సందర్భంలోనూ కూడా ఇప్పుడు దాకా మేము ఇలా రీఆర్డర్ చేసిన ప్రతి సందర్భంలో కూడా హెచ్ పైలోరీ పాజిటివ్ వచ్చింది. సో, ఇలాగ డాక్టర్స్ మీకు అంతా బానే ఉంది. మీకు హెచ్ పైలోరీ లేదు అని చెప్పి అంటే పొరపాటున కూడా అది నమ్మకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్‌యుటీ చేయకుండా హెచ్ పైలోరీ ఎండోస్కోపీ చేస్తాను అన్న చోట అసలు ఎండోస్కోపీ చేయించకండి. అండ్ ఇంకొకటి నేను ముందే చెప్తున్నాను. హెచ్ పైలోరీ
అనేది చేస్తున్నప్పుడు యాంటరమ్ అండ్ బాడీ రెండిట్లోంచి కూడా తీయాలి. అన్ఫార్చునేట్లీ ఇది చాలామంది డాక్టర్స్ చేయట్లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు, ఎండోస్కోపీ ఆదిటి చేస్తున్నప్పుడు డాక్టర్ తిట్టినా పర్వాలేదు. మీరు ఒక మాట అయితే చెప్పొచ్చండి. మా డాక్టర్ గారు యాంటరమ్ బాడీలోంచి కూడా బయాప్సీ తీయమన్నారండి అని చెప్పండి. అదే కరెక్ట్‌గా హెచ్‌పైలోది ఆదిటి చేయడం యాక్చువల్లీ. ఎనీవే సో ఒక చోట టాపిక్ స్టార్ట్ ఇంకో చోట వెళ్ళింది అని అనిపిస్తుంది మీకు. కానీ చాలా రిలేటబుల్ ఇది కూడా. ఏంటంటే ఈ హెచ్‌పైలోరి అనేది బ్యాక్టీరియా ఉండడం వల్ల కానీ, లేకపోతే ఇంకేదన్నా రీజన్ వల్ల కానీ, అంటే స్టమక్ యాసిడ్ బాగా తక్కువగా ఉండడం వల్ల కానీ, హెచ్‌పైలోరి బ్యాక్టీరియా ఉంటే ఆబ్వియస్లీ స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటుంది. ఈ రెండిటి వల్ల కానీ బేసికలీ మీ డైజెషన్ వీక్ అయిపోయి మీరు తింటున్న ఫుడ్ కానీ అసలు సరిగ్గా మీ బాడీకి వంటకు పట్టకపోతే, అంటే మీకు డైలీ మార్నింగ్ ఒకే ఒకసారి ఫ్రీ మోషన్ అయిపోవాలి. అది కాకుండా మల్టిపుల్ టైమ్స్ మోషన్ అవుతున్నా, లేకపోతే మోషన్ కష్టంగా అవుతున్నా, హార్డ్ స్టూల్స్ అవుతున్నా, లేకపోతే 2 రోజులకు ఒకసారి మోషన్ అవుతున్నా, లేకపోతే అన్‌ఈవెన్‌గా ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి రోజుకి 3 సార్లు అవుతున్నా, ఇలా ఏ విధమైన ఇష్యూ ఉన్నా, లేకపోతే తేన్పులు కంటిన్యూస్‌గా వస్తున్నా, బర్పింగ్ ఉన్నా, బెల్జింగ్ ఉన్నా, బ్లోటింగ్ ఉన్నా, ఏదున్నా సరే మీకు డైజెషన్ సమస్య ఉన్నట్లు మీకు ఒకే ఒకటి ఇండికేషన్ ఏంటంటే మార్నింగ్ ఫ్రీగా మార్నింగ్ ఏ మాత్రం విపరీతమైన వాటర్ తాగాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకోసారి మోషన్ అవ్వట్లేదు, మళ్ళీ మోషన్ సెన్సేషన్ కూడా రావట్లేదు ఆ రోజులో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేచాక ఫ్రీ మోషన్ అయిపోతుంది ఏ విధమైన కష్టపడకుండా. అలా జరుగుతుంటే మీకు డైజెషన్ బాగున్నట్లు లెక్క. ఇలాంటి టైంలో మీకు బోన్స్ రీజనరేట్ అవుతాయి, బోన్స్ ఫామ్ అవుతాయి, కానీ ఆర్థరైటిస్ రాదు. ఇప్పుడే చెప్తున్నాను మీకు, మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రీ మోషన్ అయిపోయి వాళ్ళల్లో, ఇంకా మళ్ళీ సెకండ్ టైం మోషన్, థర్డ్ టైం మోషన్ కాకుండా ఒకే ఒకసారి ఫ్రీ మోషన్ అయిపోయే వాళ్ళల్లో ఆర్థరైటిస్ అనేది రాదండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకా అంటే ఎక్సెప్షన్ ఏంటంటే 65-70 ఇయర్స్ దాటిన వాళ్ళు. ఎందుకంటే 65-70 ఇయర్స్ దాటాక ఆటోమేటిక్గా ఎంత డైజెషన్ బాగున్నప్పటికీ కూడా కొంత ఎముకలు అరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఇంకొకటి అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకు కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఎనీవే సో ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? మెయిన్లీ మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తుంది. మీరు తిన్న ఫుడ్ మీ బాడీకి అసలు అందనప్పుడు వస్తుంది. ఎస్పెషల్లీ విటమిన్ D3 అది చాలా తక్కువ ఉన్నప్పుడు మీకు ఈజీగా బోన్స్ అరిగిపోతూ ఉంటాయి. మామూలుగా సింపుల్గా ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళం అంటే విటమిన్ D3 అండ్ K2 కాంబినేషన్లో తీసుకుంటే ఇది మీ ఫుడ్ నుంచి కాల్షియం అబ్జార్ప్షన్ జరిగే అమౌంట్ని పెంచి ఈ కాల్షియంని మీ బోన్స్కి పంపిస్తుంది. సో మీ బోన్స్ బలంగా ఉంటాయి అని చెప్తుంటాం యాక్చువల్లీ. ఇది ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది డెఫినెట్లీ పనిచేస్తుంది. విటమిన్ D3 అండ్ వైటమిన్ K2 ఈ రెండు తీసుకుంటే మీ బోన్స్ కొద్ది స్థాయిలో బలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, కొద్ది స్థాయిలో. పూర్తి స్థాయిలో బలంగా ఉండాలంటే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాటిని ఫిక్స్ చేయడం ఓకే సరే, కానీ బాగా అరిగిపోయినాయి, ఇప్పుడు ఈ అరిగిపోయిన వాటిని రీజనరేట్ చేయొచ్చా? అలోపతిక్ వైద్యం ప్రకారం అయితే బోన్ రీజనరేషన్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. చాలామందిలో అసలు జరగదు. బోన్స్ ఒకసారి అరిగిపోయినాయి అంటే అంతే. మీరు చేయాల్సింది నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, ఎక్కడ పడితే అక్కడ రీప్లేస్మెంట్స్. సో ఈ రీప్లేస్మెంట్ల కోసం సర్జరీలు సజెస్ట్ చేస్తారు తప్పించి, లేకపోతే PRP లాంటివి చేస్తారు. అంటే కొద్ది స్థాయిలో హెల్ప్ అవుతుంది కానీ, బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్స్ కావు. మీకు బోన్ రీజనరేషన్ కోసం ఏవైతే విధానాలు ఉన్నాయో అలోపతిలో అవి పర్మనెంట్ కాదు. టెంపరీగా కొంత హెల్ప్ చేసినప్పటికీ తర్వాత అవి హెల్ప్ చేయడం మానేస్తాయి. అండ్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటివి కూడా కరెక్ట్ సొల్యూషన్స్ కావు. ఎందుకంటే అవి చేయించుకున్నప్పుడు బాగానే ఉంటాయి, బట్ వితిన్ ఫ్యూ ఇయర్స్లో మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంటుంది. అండ్ మళ్ళీ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్లు సాధ్యం కాదు. ఎస్పెషల్లీ మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చేయలేరు. మీకు మేబీ 60-70 ఇయర్స్ ఏజ్ వచ్చాక నీ రీప్లేస్మెంట్ అంటే ఫైన్, బట్ 40, 30, 50s ఆ టైంలో నీ రీప్లేస్మెంట్ అనేది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ బోన్ రీజనరేషన్ చేసే సప్లిమెంట్స్, బోన్ రీజనరేషన్ చేసే పెప్టైడ్స్. బట్ అన్ఫార్చునేట్లీ
ఈ బోన్స్ రీజనరేట్ చేసే అద్భుతమైన పెప్టైడ్స్ ఉన్నాయి బయట. మనకి ఆల్మోస్ట్ ఒక 8 పెప్టైడ్స్ ఉన్నాయి. 8 పెప్టైడ్స్ గురించి, పెప్టైడ్స్ అంటే ఏంటి అని అడగకండి, అది చాలా పెద్ద టాపిక్ అవుతుంది. బట్ పెప్టైడ్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి. కానీ ఒకే ఒక రీజన్ తోటి వాటిని వాడలోకి తీసుకురావట్లేదు. అదేంటి అంటే ఇవి టెస్టెడ్ కాదు. ఇవి కంప్లీట్లీ పూర్తి స్థాయిలో ఎక్కువ పరిశోధనలు జరగలేదు, టెస్టెడ్ కాదు అన్న ఉద్దేశంతో చాలా పెప్టైడ్స్ని అసలు అలౌ చేయట్లేదు. కానీ మీ క్వశ్చన్ చెప్తాను చూడండి, చాలా పెప్టైడ్స్ 100కి 100 పెప్టైడ్స్ ఉన్నాయనుకోండి. 100 పెప్టైడ్స్ కాదు, యాక్చువల్గా చాలా వేలలో ఉన్నాయి ఇప్పుడు పెప్టైడ్స్. బట్ ఒక 100 పెప్టైడ్స్ వేసుకుంటే అందులో ఆల్మోస్ట్ 98 నుంచి 99 దాకా చాలా బాగా పనిచేస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కానీ అన్ఫార్చునేట్లీ వాటి మీద పరిశోధన జరగలేదు కాబట్టి వీటిని వాడకంలోకి తీసుకురావట్లేదు. పెప్టైడ్స్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మనకేంటంటే ఒక ఎమినో యాసిడ్స్ యొక్క కాంబినేషన్, సెట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అంతే. మన బాడీలో టిష్యూ హీలింగ్ జరిగేది ప్రోటీన్ నుంచి. అంటే ప్రోటీన్ బాడీలోకి వెళ్ళాక అది ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ పర్టికులర్ ఒక ఏరియాలో ఏది హీల్ చేయాలో దానికి ఒక సపరేట్ ఎమినో యాసిడ్స్ సెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది హీల్ చేస్తుంది. ఇదే పని పెప్టైడ్స్ చేస్తాయి. మనకు పెప్టైడ్స్ పర్టికులర్ మీకు ఇంటెస్టైన్స్ హీల్ అవ్వాలంటే ఒక సెట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ కావాలి, BP757. అలాగే జాయింట్స్ హీల్ అవ్వాలంటే TB500, BP757 సపరేట్ సెట్ ఆఫ్ పెప్టైడ్స్. అంటే ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అక్కడికి వెళ్ళి హీల్ చేస్తాయి. ఇలాగా ఇవి నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. కాబట్టి వీటికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. బట్ ఇవి మార్కెట్లోకి అంత ఈజీగా రావడానికి చాలా టైం పడుతుంది. కానీ వీటిని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే బోన్ రీజనరేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అద్భుతంగా, మామూలు కూడా కాదు. ఇంకా పెప్టైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా 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 సైన్స్ ఉంటుందండి. పెప్టైడ్స్ యూజ్ చేసి మనం డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయొచ్చు, పెప్టైడ్స్ యూజ్ చేసి బోన్ రీజనరేట్ చేయొచ్చు, పెప్టైడ్స్ యూజ్ చేసి స్కిన్ని హెల్తీగా చేసుకోవచ్చు, ఇంకా డయాబెటీస్ని మేనేజ్ చేయొచ్చు. అనేక పెప్టైడ్స్ ఉన్నాయండి. వీటి గురించి నిజంగా ఒక గ్రంథమే రాయొచ్చు యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ అవైలబుల్. బట్ ఎనీవే, బేసికలీ మా రీసెర్చ్ ప్రకారం మేము ఒక ఆయుర్వేదిక్ ఫార్ములాస్ యూజ్ చేసి, కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఫార్ములాస్ యూజ్ చేసి మేము అస్థి పునర్జీవని అనే ఒక సప్లిమెంట్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాగా బోన్స్ని రీజనరేట్ చేస్తుంది. ఈ అస్థి పునర్జీవని అనేది మేము 2 వెర్షన్స్లో తీసుకొస్తున్నాం. ఒకటి ఆల్రెడీ ఉంది, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అస్థి పునర్జీవని బేసిక్ అని దీని పేరు మార్చిపోతున్నాము, ఎందుకంటే అస్థి పునర్జీవని అడ్వాన్స్డ్ అని చెప్పి ఇంకొక ఒక సపరేట్ కాంపౌండ్ మేము త్వరలోనే తీసుకురాబోతున్నాం. అదేంటంటే అది కంప్లీట్లీ, అంటే పూర్తి స్థాయిలో అది బోన్స్ని రీజనరేట్ చేస్తుంది. ఈవెన్ అస్థి పునర్జీవని బేసిక్ ఏదైతే వాడుతున్నారో అదే ఆల్రెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అనేక మంది బోన్ రీజనరేట్ చేసుకుని ఈ అస్థి పునర్జీవని యూజ్ చేసి చాలా చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. అయితే డెఫినెట్లీ అస్థి పునర్జీవని ఒక సప్లిమెంట్, అది మనం తీసేసుకుందాం. తీసేసుకున్న వెంటనే ఒక బోన్స్ని రీజనరేట్ అయిపోతే అంత సింపుల్గా అయితే ఉండదు. ఎందుకంటే ఇది తీసుకుంటున్నప్పుడు కొంత మా స్పెసిఫిక్ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇది తీసుకుంటున్నప్పుడు ముందు కొన్ని కండిషన్స్ మీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ విషయంలో ఒకవేళ ఈస్ట్ ఓవర్ కానీ ఉంటే ఇమీడియట్లీ మేము అస్థి పునర్జీవని ఇవ్వం. ఈస్ట్ ఓవర్ ఉంటే ఆ ఈస్ట్ ఓవర్ తగ్గేంత వరకు ట్రీట్మెంట్ ఇచ్చి, తగ్గిన తర్వాత తగ్గింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక, అలాగే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుని, షుగర్ లెవెల్స్ కూడా ఐడియల్ లెవెల్లో ఉన్నాక అప్పుడు మాత్రమే ఈ అస్థి పునర్జీవని ఇస్తాం. ఈస్ట్ ఓవర్ లేని వాళ్ళకి, షుగర్ సమస్య లేని వాళ్ళకైతే ఇమీడియట్లీ ఇది ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎనీవే, కొన్ని కండిషన్స్ని చూసుకుని మీరు సూటబుల్లా కాదా అనేది చెక్ చేసుకుని అప్పుడు అస్థి పునర్జీవని ఇచ్చి మీకు బోన్ జనరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కొంతమంది విషయంలో అస్థి పునర్జీవని అడ్వాన్స్డ్ అనేది అతి త్వరలో రాబోతుంది. అది ఒక 1 to 1.5 monthలో అది మీ దగ్గరలో రాబోతుంది. అది ఇంకా
అద్భుతంగా, ఇంకా స్ట్రాంగ్‌గా, ఇంకా త్వరగా అది బోన్స్‌ని రీజనరేట్ చేయబోతుంది అది. బట్ ఈవెన్ అస్థిపంజరం అడ్వాన్స్డ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అస్థిపంజరం బేసిక్ కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఆల్రెడీ మాకు ఈవెన్ 70, 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడి వాళ్ళ బోన్స్‌ని రీజనరేట్ చేసుకొని, నడవలేని వాళ్ళు హ్యాపీగా నడుస్తూ చాలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ 80 ఇయర్స్ ఏజ్‌లో కూడా. సో, ఇలాగా అండ్ ఆఫ్‌కోర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఓన్లీ అస్థిపంజరం ఒక్కటే వాడితే మొత్తం అంతా అయిపోతుందని కాదు. దానికి సపోర్టింగ్ సప్లిమెంట్స్ ఉంటాయి. సపోర్టింగ్ డైట్ ఉంటుంది. సో, ఒక పర్ఫెక్ట్ ఒక ట్రీట్మెంట్ ప్లాన్‌ని మీరు ఫాలో అవుతే అప్పుడు మీకు బోన్స్ రీజనరేట్ అవుతాయి. ఇది ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా ఇక్కడ హీల్ అయినంతగా మీకు ఎక్కడ హీల్ అవ్వదు. ఇక్కడ బోన్స్ రీజనరేట్ అయినంతగా ఎక్కడ హీల్ అవ్వదండి. ఎక్కడ అవ్వవండి యాక్చువల్లీ. ఇది అతిశయోక్తి కాదు. ఆల్రెడీ హీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.